వెల్కమ్ టు జనభేరి న్యూస్. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దళిత ఆదివాసీ మేనిఫెస్టో ఆవిష్కరించారు. శనివారం ఉదయం 10 గంటలకు దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో దళిత ఆదివాసీ మేనిఫెస్టో బుక్ ను రిలీజ్ చేసి నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు అందించడం జరుగుతుంది. ఈ ఆదివాసీ మేనిఫెస్టో బుక్ 10 అంశాలతో కూడిన పరిపాలన అంశాల మీద దళిత ఆదివాసులు హక్కులను గుర్తు చేసేదిగా ఉంది. ఈ బుక్ ను పరిపాలించే వాళ్ళు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివాసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది కనుక ఎస్టీలకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను అమలు పరచవలసిన అవసరం ఉంది అని మందా జోసెఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు తాళ్ళూరి బాబురావు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అద్దంకి నియోజకవర్గం అధ్యక్షులు, అట్లాగే సాయి పబ్లిక్ స్కూల్ అధినేత రాజు తదితరులు పాల్గొన్నారు. ఇట్లు మందా జోసెఫ్, బహుజన్ సమాజ్ పార్టీ అద్దంకి నియోజకవర్గం అధ్యక్షులు. చెప్పండి. అందరికీ నమస్కారం. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు ఆదివాసీ మేనిఫెస్టోను ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నారు. వ్యవస్థాపకులు అల్లడి దేవకుమార్ గారికి, అట్లాగే అద్దంకి ఏరియా కోఆర్డినేటర్ పులిపాటి వీరయ్య గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. ఈ ఆదివాసీ మేనిఫెస్టో అనేది 2024 రాబోయే ప్రభుత్వం ఎవరొచ్చినా ఈ ఆదివాసుల హక్కులను అమలు చేయాలని, దీన్ని పరిగణలోకి తీసుకొని వారి బాగోగులకు, వారి అభివృద్ధికి సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా అందించాలని ఈ డిబిఆర్సి వాళ్ళు ఈ మేనిఫెస్టోను గవర్నమెంట్ అధికారులకు పరిపాలించే పరిపాలకులకు ఇది అందిస్తూ ఉన్నారు. ఇది చాలా బాగుంది. ఆదివాసులు వారు అభివృద్ధి చెందాలని, వారు చిన్న చిన్నకారు రైతులు పొలాలు సాగు చేసుకుంటూ కావాల్సిన సదుపాయాలు గవర్నమెంట్ సహాయం చేయాలని, అట్లాగే వాళ్ళ పిల్లల చదువులకి అన్నీ కూడా సమకూర్చాలని, అట్లాగే వాళ్ళ మీద దాడులు జరిగితే అట్రాసిటీ యాక్ట్ బుక్ చేసి వారికి రావాల్సిన సహాయం చేయాలని, వారిని వివక్షగా చూడకుండా గౌరవంగా ప్రజలు అందరూ కూడా వాళ్ళని చూడాలని, గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళని అన్ని హక్కులు మరి రాజ్యాంగ పరంగా కల్పించాలని, అట్లాగే వారు మరి డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటే తీసుకెళ్ళి స్కూల్లో హాస్టల్లో చేర్పించి వాళ్ళు చదువు చెప్పించాలని, సర్వ హక్కులు కూడా రాజ్యాంగబద్ధంగా ఏవైతే ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏవైతే కల్పించారో ఆ ఎస్టీలకి అవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ పరిపాలకులకు గుర్తు చేయడానికే ఇది ఈ ఆదివాసీ మేనిఫెస్టోను డిబిఆర్స్ వారు వేస్తా ఉన్నారు. మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా మరి పరిపాలకులకు ఉంటుంది. ఓట్లు వేయించుకునే వరకే కానీ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆదివాసులు పట్టించుకున్న పాపాన్ కోట్ల. దీన్ని డిబిఆర్స్ వారు అల్లడి దేవకుమార్ గారు, అద్దంకి ఏరియా కమిటీ అద్దంకి ప్రాంతం కోఆర్డినేటర్ పులిపాటి వీరయ్య గారు చొరవ తీసుకొని వీరి ఆధ్వర్యంలో ఇక్కడ లోగడ కూడా ఎన్నో కార్యక్రమాలు వీరు చేపట్టారు. ఉదాహరణకి కొన్ని మాత్రం నేను చెప్పగలుగుతాను. అద్దంకి ప్రాంతాన ఎస్టీలు గుళ్ళగుంప ఒడ్డున వాళ్ళు చిన్న డేరాలు వేసుకుంటూ మరి బట్టలు కప్పుకొని, చిన్నగిపోయిన బట్టలు పైన ఇళ్ల మీద కప్పుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటే వాళ్ళని చూసి వర్షాలకు ఇబ్బంది పడుతున్నారని టార్బర్ పట్లు ఇచ్చారు వాళ్ళని. అట్లాగే వాళ్ళు కరోనా టైంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందించారు. ఎన్నో కార్యక్రమాలు అట్లాగే వీళ్ళు చేపడుతున్నారు. ఈరోజు ఆదివాసుల మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ పరిపాలకులకి
మరి ప్రజాప్రతినిధులకి గుర్తు చేస్తా ఉన్నారు. మీ హక్కులు ఇవి, వాళ్ళ హక్కులు మీరు గుర్తెరిగి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు మరి డిబిఆర్సి వారు చాలా పకడ్బందీగా 10 అంశాలతోటి కూడిన ఈ మేనిఫెస్టో బుక్ రిలీజ్ చేస్తున్నారు. కనుక అందరూ కూడా దీన్ని చూడాలి. ఈ కార్యక్రమాలకు అందరూ కూడా తోడ్పాటు సహకారం అందించాలి. వీళ్ళు పెట్టే ఈ ప్రోగ్రాంలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన వంతుగా మనం కూడా ఆదివాసుల హక్కులను అమలుపరిచేలాగా గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్ కానివ్వండి, లేక గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు, ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యేలు, ఎంపీలకి, మినిస్టర్లకి అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిబిఆర్సి అద్దంకి ఏరియా కోఆర్డినేటర్ పులిపాటి వీరయ్య గారికి మరొకసారి నా హృదయపూర్వకంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేసుకుంటూ పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైన తాళ్ళూరు బాబురావు గారు, జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నాయకులు, అద్దంకి ఏరియా కోఆర్డినేటర్, అట్లాగే మరి సాయి పబ్లిక్ స్కూల్ అధినేత శ్రీ రాజు గారికి, మరి తదితర అందరూ కూడా నా హృదయపూర్వకంగా మరొకసారి జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.